హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం ప్లెయిన్ బిర్యానీ రైస్ చేయబోతున్నాము. అంటే ప్లెయిన్ బిర్యానీ రైస్ అంటే మనం ఏ నాన్ వెజ్ కర్రీతో అయినా, అలాగే పన్నీర్ కర్రీ, వెజిటబుల్ కర్రీ అన్నిటితో సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక కడాయి కానీ పెద్ద వెస్సలు ఏదైనా, మనం బిర్యానీ వండుకునేటట్టు ఉంటే వెస్సలు ఏదైనా పెట్టుకోండి. దాంట్లో కొంచెం నెయ్యి పోసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్లు పోసుకోండి. మన రైస్కి సరిపడే అంత. కొంచెం షాజీరా ఒక పెద్ద స్పూన్ వేసుకోండి, మంచి ఫ్లేవర్ రావాలి కదా. అలాగే హోల్ స్పైసెస్, బే లీవ్స్, అలాగే చెక్క, లవంగాలు, ఫ్లవరు, ఇలాచి అన్నీ వేసుకోండి. ఇది లైట్గా వేయించుకోవాలి. జస్ట్ కొంచెం వాసన వచ్చేటప్పుడు ఒక్క ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ స్లైస్ కట్ చేసింది వేసుకోండి. ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అంతే. దాంట్లోకి కావాల్సిన ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. 1 స్పూన్ అల్లము, 1 స్పూను వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కూడా బాగా కలుపుతూ ఉండండి. పచ్చివాసన అంతా పోయి ఉల్లిపాయలు కూడా లైట్గా ఉడిగేటప్పుడు ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనాకు, అవన్నీ బాగా మిక్స్ చేసి కలుపుతూ ఉండండి. 1 టీ స్పూన్ గరం మసాలా కానీ, బిర్యానీ మసాలా పౌడర్ కానీ వేసుకోండి. రైస్కి మంచిగా ఫ్లేవర్ ఉండదు అప్పుడు. ఇప్పుడు నేను ఈ గ్లాసులోనే 2 గ్లాసులు బిర్యానీ రైస్ నానబెట్టాను. ఆ గ్లాసులో 4 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. అంటే 3 గ్లాసులు ఫుల్గా, 4th గ్లాసు 3/4 గ్లాసులో పోస్తున్నాను. అంటే మొత్తం 3 గ్లాసుల వాటర్ పోసాను. అంటే కొంచెం తక్కువ తీసుకుంటే రైస్ కరెక్ట్గా ఉడిగిద్ది. అందుకని ఈ వాటర్లో నుంచి ఈ బే లీవ్స్ తీసేస్తున్నాను నేను. అంటే ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు, కానీ రైస్లో అంత పెద్దగా ఉంటుంది కదా. వాటర్ బాయిల్ అయినప్పుడు వాటర్కి సరిపోయేటంత ఉప్పు వేసుకోండి. అలాగే రైస్ కూడా వేసేసుకోండి. రైస్ ఒక అరగంట నానబెట్టుకోవాలి, అప్పుడే రైస్ బాగా వస్తుంది. జస్ట్ మిక్స్ చేసి ఫుల్ ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు బాయిల్ చేయండి. మూత కరెక్ట్గా పెట్టేసేసుకోండి. బాగా బాయిల్ అయినప్పుడు, బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించాలి. కరెక్ట్గా 5 మినిట్స్ ఉడికించండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత రైస్లో ఉండే వాటర్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇప్పుడు రైస్ తడిగా ఉంది కానీ వాటర్ లేదు. ఇప్పుడు 3/4 భాగం దాకా ఉడిగింది. ఇంకా మనం రెడీ చేసి పెట్టిన ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే క్యాష్యూ నట్, కిస్మిస్ వేసుకోవాలి. ఇది నేను ముందుగా ఫ్రై చేసి పెట్టాను. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదని అన్ని వీడియోస్లో చూపించట్లేదు, మనం ముందు వీడియోస్లో చూపించాము. ఇప్పుడు కొన్ని పుదీనాకులు వేసుకోండి. కొత్తిమీర కూడా ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చు. ఇది ఒక పించు పసుపు వాటర్లో కలిపాను. ఒక 2-3 చుక్కలు దాంట్లో వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా. అలాగే ఇది కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ అక్కడక్కడ 2 డ్రాపులు వేస్తున్నాను నేను. ఇది ఇష్టం ఉండే వేసుకోండి, లేకపోతే అస్సలు వేసుకోవద్దు, స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే, నేను ఇలాంటి పాత ప్యాన్ ఒకటి కింద పెట్టేసి దాని మీద మన బిర్యానీ వెస్సలు పెడుతున్నాను. ఆ ప్యాన్ ఆల్రెడీ కొంచెం స్టవ్ మీద పెట్టి వేడి చేయండి. వేడి చేసిన తర్వాత ప్లేస్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక 2-3 స్పూన్ల నెయ్యి పైన పోసేసుకోండి. ఇప్పుడు టైట్గా మళ్ళీ మూత పెట్టేసేయండి. అల్యూమినియం ఫాయిల్తో ప్యాక్ చేసుకోవచ్చు, లేకపోతే కరెక్ట్గా ఉండే మూత కరెక్ట్గా పెట్టేసి సరిపోతుంది. దానిపైన కొంచెం వెయిట్ కోసం వాటర్ పెట్టాను. కరెక్ట్గా 10 మినిట్స్ సరిపోయిద్ది. చూసారు కదా, మన బిర్యానీ చాలా బాగా రెడీ అయింది. రైస్ కూడా చూడండి పర్ఫెక్ట్గా ఉడిగింది. అస్సలు తక్కువ ఉడకలేదు, ఎక్కువ ఉడకలేదు, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మొత్తం కలపట్లేదు, ఎందుకంటే విరిగిపోయిద్ది. కొంచెం 10 నిమిషాల తర్వాత మనం కొంచెం చల్లారిన తర్వాత మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఉంది మన రైసు. చాలా బాగుంటుంది టేస్ట్. అందరూ ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ అవెన్ కంటిన్యూస్. బాయ్ బాయ్.